క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో, ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో కరోనా తర్వాత అంత పాపులర్ అయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే వారు పవిత్ర లోకేష్, నరేష్ జంట అని చెప్పొచ్చు. వీరిద్దరి ప్రేమ అంతగా సమాజాన్ని ప్రభావితం చేసింది. నరేష్ అంటే పవిత్ర లోకేష్, పవిత్ర లోకేష్ అంటే నరేష్ గా మారిపోయారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే దానికి సృష్టిలో సమాధానం లేదు. అలా నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. 3వ భార్య గొడవ చేయడం, వివాదాస్పదం కావడం అన్ని వార్తల్లో నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. తనకు మహేష్ బాబుకు ఉన్న బాండింగ్ గురించి, అలాగే ప్రిన్స్ తీసుకునే ఇష్టమైన ఆహారం గురించి చెప్పారు. ఆ తర్వాత పవిత్ర లోకేష్ గురించి మాట్లాడారు. పవిత్ర లోకేష్ ది తన అమ్మగారు విజయ నిర్మలమ్మది పుట్టినరోజు ఒకే రోజు అని చెప్పారు. ప్రకృతి మమ్మల్ని అలా కలిపిందని, దేవుడు అలా సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ చాలా మంచిదని, అమ్మ విజయ్ నిర్మలమ్మల స్ట్రాంగ్ ఉమెన్ అని, అమ్మ చివరి రోజుల్లో తన గురించి ఎంతో బాధపడిందని, ఆ సమయంలో తాను పవిత్ర గురించి అమ్మకు చెప్పానని నరేష్ వివరించారు. అమ్మ బాధపడకు, నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది అని చెప్పాను. అలా చెప్పడం వల్ల అమ్మ కొంత స్థిమిత పడింది అంటూ నరేష్ వివరించారు. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉందని, అందుకే అతడితో రిలేషన్షిప్ మొదలు పెట్టిందని, అతడి వయసు 60 ఏళ్ల పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ ఆమె మాజీ భర్త ఆరోపణలు చేశారు. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.